వెల్కమ్ టు హెల్త్ కేర్. కిడ్నీలో సమస్య రకాన్ని బట్టి కొన్ని రకాల ఆహార మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయమంటుంటారు, ప్రోటీన్ తగ్గించమంటారు. ఒక్కొక్కసారి వాటర్ ఇంటేక్ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ, కొన్ని సందర్భాల్లో తక్కువ తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. మరి కిడ్నీ సమస్యల్లో రకాలేంటి, రకాలని బట్టి ఆహారంలో జీవనశైలిలో ఎలాంటి మార్పులు తప్పనిసరి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవడం తప్పనిసరి, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఒక్కసారి కిడ్నీ సమస్యల్లో రకాల గురించి చెప్తారు. మామూలుగా మనకి కిడ్నీ సమస్యల్లో మేజర్గా 2-3 రకాల గురించి చెప్తుంటామండి. దీనిలో ప్రతిసారి మనం కిడ్నీ సమస్య ఉన్నప్పుడల్లా మనకి కిడ్నీ బాగలేదు అన్న క్రియాటిన్ పెరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని రకాల సమస్యల్లో ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే సమస్య ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఈ సమస్యలో కిడ్నీలో నుంచి యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు క్రియాటిన్ నార్మల్గా ఉండొచ్చు, అయినా కూడా కిడ్నీ సమస్యనే చెప్పాలి వాళ్ళకి. సో ప్రతి కిడ్నీ సమస్యలో క్రియాటిన్ పెరుగుతుంది అన్న అపోహలో ఉండకూడదు మనము. సో అలాంటి వాళ్ళు డైట్ వేరుగా ఉంటుంది. ఇంకొకటి టెంపరీ కిడ్నీ ప్రాబ్లం, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము, దాంట్లో డైట్ వేరుగా ఉంటుంది. ఇంకొకటి CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, దాంట్లో డైట్ వేరుగా ఉంటుంది. అండ్ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి డైట్ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఈ డయాలసిస్లో కూడా హీమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్ అని 2 రకాల డయాలసిస్ ఉంటాయి. దాంట్లో కూడా హీమోడయాలసిస్లో ఒక డైట్ ఒక విధంగా చెప్తాము, పెరిటోనల్ డయాలసిస్లో డైట్ ఒక విధంగా చెప్తాము. సో ఇట్లా వన్ సైజ్ ఫిట్ ఆల్ సొల్యూషన్ కాకుండా, అంటే ఒకటే డైట్ కిడ్నీ పేషెంట్స్ అందరూ ఒకటే డైట్ తీసుకుంటారు అన్న అపోహలో మనం ఉండకూడదు. ఒక కాల్ చూద్దామండి. హలో. This call is now being recorded. ఓకే, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మీరు చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారండి. అది బాగా కొంతమందికి కన్ఫ్యూజింగ్ కూడా ఉంటాయి, చేయాలా వద్దా అని. స్టోన్ టైప్ని బట్టి కూడా డైటరీ చేంజెస్ ఉంటాయి అంటారా? అవునండి, మనకి బేసిక్గా కిడ్నీలో 2-3 రకాల స్టోన్స్, మీకు కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే స్టోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని జన్యుపరంగా జెనెటిక్ స్టోన్స్ అంటూ ఉంటాం, అంటే కొన్ని కిడ్నీలో కొన్ని ఫిల్టర్స్ అవ్వకుండా దానివల్ల వచ్చే స్టోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా మనం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి 2-3 విషయాలు చెప్తామండి. ఒకటి, నీళ్లు బాగా తీసుకోవాలి. కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు ఫామ్ అవ్వాలన్నా కూడా బాడీలో డీహైడ్రేటెడ్ స్టేట్ ఉండాలి. అంటే నీళ్లు బాగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్, అంటే మరి ఇప్పుడు మనం ఒక గ్లాస్లో ఒక ఉప్పు వేసి దాంట్లో వాటర్లో 2 లీటర్ల వాటర్లో ఉప్పు వేస్తే దాన్ని మారుతుంది కండిషన్. అట్లాగే తక్కువ వాటర్ బాడీలో ఉన్నప్పుడు అది ప్రెసిపిటేట్ అవుతుంది అనమాట. అంటే కాల్షియం కానీ ఆక్సిలేట్ కానీ ఏదైతే ఉందో అది అక్కడ నిలబడిపోయి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో డీహైడ్రేషన్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. సో డీహైడ్రేషన్ని మనం అవాయిడ్ చేయాలి. మళ్ళీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం నీళ్ళు బాగా తాగమన్నారు డాక్టర్ గారు, నేను రోజుకి 8 లీటర్లు తాగేస్తాను, 10 లీటర్లు తాగేస్తాను అనుకుంటూ ఉంటారు. అది కూడా ఒక బ్యాడ్ థింగేనండి. మనము వాటర్ తాగండి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అంటే సరిపడా నీళ్లు తాగాలి. మన ఇండియన్ క్లైమేట్ కండిషన్స్లో, ఇంతకుముందు కూడా చెప్పాను నేను చాలా వీడియోస్లో, ఇండియన్ క్లైమేట్ కండిషన్స్లో సమ్మర్ టైమ్స్లో అరౌండ్ 3 to 3.5 లీటర్స్, బయట పనిచేసే వాళ్ళు అప్ టు 4 లీటర్స్, ఎండలో పనిచేసే వాళ్ళు, మిగతా సీజన్స్లో అప్ టు 2.5 to 3 లీటర్స్ సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువ తాగినా కూడా మనకి బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏ రకమైన బ్యాడ్ ఎఫెక్ట్స్ చూస్తాం మనము అంటే బాడీలోని ఎలక్ట్రోలైట్స్, సోడియం లెవెల్స్ పడిపోవడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో మరీ ఎక్కువ తాగకూడదు, మరీ తక్కువ కూడా తాగకూడదు నీళ్ళు అనేది. ఓకే, ఒక్కొక్కసారి తక్కువ తాగమని కూడా చెప్తుంటారండి నీళ్ళు, అదే సందర్భం అంటారు. అవునండి, ఇప్పుడు దీనికి మనం బేసిక్గా ఈ తక్కువ ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కిడ్నీ డిసీజ్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇందాక చెప్పాను కదమ్మా, CKD అని అంటాం కదా, ఈ CKDలో 5 స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5. 5th స్టేజ్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. అది స్టేజ్ దాటిందంటే మనం డయాలసిస్ రికమెండ్ చేస్తాం పేషెంట్స్కి. బేసిక్గా 1, 2, 3 స్టేజ్లో ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ అనేది చాలా మినిమల్గా చెప్తాము. అప్ టు 2 లీటర్స్ 2.5 లీటర్స్ చెప్తూ ఉంటాము. కొంతమందికి వాపులు తొందరగా వస్తాయి. ఎవరికి వస్తాయంటే డయాబెటిక్ పేషెంట్స్కి, వీళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి స్టేజ్ 2, స్టేజ్ 3 దగ్గరే వాపులు రావడం మొదలవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రోటీన్ లీకేజ్ ఎక్కువ ఉంటుంది యూరిన్లో, డయాబెటిక్ పేషెంట్స్లో. సో దానివల్ల వాళ్ళకి స్టేజ్ 2, స్టేజ్ 3 నుంచే మనం ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చెప్తాము. ఇలా కాకుండా నార్మల్గా ఉన్న పేషెంట్స్, ఇప్పుడు ఈ కిడ్నీ డైట్ మనం చెప్పినప్పుడు మామూలుగా బేసిక్గా వచ్చే అపోహలు ఏంటి అంటే నేను కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ చెప్పిన డైట్ నార్మల్ పేషెంట్స్ పాటిస్తూ ఉంటారు. అలా కాదు. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక రకంగా డైట్ చేయాల్సి వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక రకంగా డైట్ చేయాల్సి వస్తుంది. సో అన్నిటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది.
కొంచెం ఓవర్లాప్ కూడా ఉంటుంది. బట్ మేజర్గా మనం కిడ్నీ పేషెంట్స్ చెప్పినంత సివియర్ డైట్ కిడ్నీ పేషెంట్స్ లేని వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అవాయిడ్ చేయాల్సిన వాళ్ళకి అంత సివియర్గా డైట్ చెప్పమన్నట్లు. ఓకే. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి ప్రోటీన్ ఇంటేక్ కూడా బాగా తగ్గించమంటూ ఉంటారు కదండి. అంటే ప్రోటీన్ ఇంటేక్ అంటే మ్యాక్సిమం ఎలాంటి డైట్లో ఏవి ఎక్కువగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? దీనిలో ఒక చిన్న అంబిగ్విటీ ఉందండి. ఇప్పుడు మనకి ఈ ప్రోటీన్ ఇంటేక్ తగ్గించడం అనే కాన్సెప్ట్ మనకి బేసిక్గా వెస్టర్న్ డైట్ నుంచి వచ్చింది. వెస్టర్న్ డైట్ ఇదంతా యూఎస్ యూకే నుంచి. సో మనము ఒక యావరేజ్ ఇండియన్ని ఒక యావరేజ్ వెస్టర్న్ కంట్రీలో ఉండే వాళ్ళని తీసుకుంటే వాళ్ళ ప్రోటీన్ కన్సంప్షన్కి మన ప్రోటీన్ కన్సంప్షన్కి సంబంధం ఉండదు. వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ మీల్లో మీట్ తీసుకుంటారు. మన వైపు అలా కాదు. మన దగ్గర మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వెజిటేరియన్స్. అండ్ మనం నాన్ వెజ్ తిన్నా కూడా వారానికి ఒకసారో 2 సార్లు మ్యాక్సిమం 3 సార్లు తింటాం. సో మనం ఆ వెస్టర్న్ డేటాని ఇండియన్ కాంటెక్స్ట్లోకి ఎక్స్ట్రాపులేట్ చేయలేము క్లియర్గా. సో దానివల్ల మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మన కిడ్నీ పేషెంట్స్ అందరూ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. కరెక్టే, ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. కానీ ఎంత తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటేరియన్ ప్రోటీన్ వల్ల మీకు కిడ్నీ పైన అంత డ్యామేజ్ ఉండదు. వెజిటేరియన్ ప్రోటీన్ అంటే మీ పప్పులు కానీ, లేదంటే మీ కూరగాయల నుంచి వచ్చే ప్రోటీన్ కానీ, లేకపోతే మీ సోయా కానీ, మీ మిల్క్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా తీసుకోవచ్చు ఒక లిమిటెడ్ క్వాంటిటీలో. ఇట్లాంటి వాటి వల్ల మీకు కిడ్నీ పైన పెద్దగా డ్యామేజ్ ఉండదు. ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కంపేర్ చేస్తే కనుక మీకు మీట్ నుంచి వచ్చే ప్రోటీన్, స్పెసిఫికల్లీ రెడ్ మీట్, ఈ మటన్ కానీ, ఈ వెస్టర్న్స్ తీసిన బీఫ్ కానీ, పోర్క్ కానీ, వీటి నుంచి వచ్చే మీట్లో చాలా ప్రోటీన్ కంటెంట్ విల్ బి వెరీ హై. ఇట్ హ్యాస్ వెరీ హై ఫాస్ఫరస్ కంటెంట్ ఆల్సో. సో ఈ రెండింటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనము మన డయాలసిస్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మాల్ నరిష్డ్. అంటే న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇదంతా ఈ ఒక అపోహ, ప్రోటీన్ తింటే నాకు కిడ్నీలు పాడైపోతాయి, సో నేను ప్రోటీన్ తినకూడదు, ఏమీ తినకూడదు ప్రోటీన్. మా కిడ్నీ పేషెంట్స్కి మేమేం చెప్తామంటే అప్ టు స్టేజ్ 3 మీరు వెజిటేరియన్ ప్రోటీన్, ఎగ్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. స్టేజ్ 4, స్టేజ్ 5లో నాన్ వెజ్ కంప్లీట్లీ ఆపేమని చెప్తాము. బట్ వెజిటేరియన్ ప్రోటీన్లో మేము రెస్ట్రిక్షన్ చెప్పాము. ఓకే. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కొన్ని రకాల డైట్స్ తోటి, అంటే ప్రోటీన్ ఇంటేక్ ఉండే కీటో డైట్ కానీ కొన్ని రకాల డైట్స్ తోటి కిడ్నీలు ఫెయిల్యూర్కి గురవుతాయి అంటారు. దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? అలాంటి కేసెస్ మీరు చూసారా? వస్తాయండి. ఈ స్పెసిఫికల్లీ మనకి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ ద లాట్ ఆఫ్ అదర్ నేమ్డ్ డైట్స్ మనకి ఇప్పుడు లిటరేచర్లో చూసుకుంటే పాలియో డైట్ అని, కీటో డైట్ అని మీరు ఏమన్నారో అట్లా లోకల్గా కొన్ని మోడిఫికేషన్స్ చేసి లోకల్గా వాళ్ళు కూడా కొంచెం డైట్స్ చెప్తున్నారు. వీటి వల్ల మేజర్గా ప్రాబ్లం ఏంటి అంటే ఈ కీటోజెనిక్ స్టేట్, బాడీలో కీటోజెనిక్ స్టేట్ వచ్చిన తర్వాత బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి కిడ్నీ డ్యామేజ్ చేసి క్రియాటిన్ పెరిగిన సందర్భాలు చాలా ఉంటాయి. అండ్ మనం ఏదైనా మనం ఏ పని చేసినా కూడా బాడీకి యూ షుడ్ నాట్ పుట్ బాడీ ఇన్ సివియర్ స్ట్రెస్ కండిషన్. బాడీలో స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయి, లేదంటే కొంచెం వీక్గా ఉన్నాయి, నార్మల్ కండిషన్స్లో ఏం కాదు, కానీ బాడీలో ఏదైనా స్ట్రెస్, ఏదో ఒక రూపంలో స్ట్రెస్ వచ్చింది, అది ఒక ఇన్ఫెక్షన్ కానీ, ఒక డీహైడ్రేషన్ కానీ, ఒక ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ కానీ, ఏదైనా రూపంలో స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. సో ఆ స్ట్రెస్ అనేది మనం ఏ రూపంలో అయినా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అది డైట్ రూపంలో కానివ్వండి, మందుల రూపంలో కానివ్వండి, డీహైడ్రేషన్ రూపంలో కానివ్వండి, ఏ రూపంలో అయినా ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి మనం. ఓకే. అంటే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో మామూలుగా మనకి స్టేజ్ ఇందాక చెప్పినట్టు సీకెడీలో 5 స్టేజెస్ ఉంటాయి కదండి. లాస్ట్ స్టేజ్ డయాలసిస్ స్టేజ్. ఈ స్టేజ్ 5 వరకు డైట్ ఒక విధంగా ఉంటుంది. స్టేజ్ 5 నుంచి డయాలసిస్ మీద రాగానే డైట్ కంప్లీట్లీ మారిపోతుంది. మనం స్టేజ్ 5 వరకు ఏం చేస్తామంటే ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తాం. మోస్ట్లీ యాన్యువల్ ప్రోటీన్, ఇందాక నేను చెప్పినట్టు వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోవచ్చు, పర్వాలేదు. సో వన్స్ డయాలసిస్ మీదకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్ టర్న్ అంటే రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసేస్తాం మనం. ఎందుకంటే డయాలసిస్ని మనము మెడికల్ లాంగ్వేజ్లో ఇట్స్ ఎ క్యాటబాలిక్ స్టేట్ అని చెప్తాం. అంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి డయాలసిస్ చేసుకున్న వాళ్ళలో. సో వీళ్ళల్లో మన మాల్ న్యూట్రిషన్, మజిల్ తగ్గిపోతూ ఉంటుంది, కండ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా మాల్ న్యూట్రిషన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి వల్ల మనం ఏం చెప్తామంటే ప్రోటీన్ కంటెంట్ నార్మల్ చేసేస్తాము, అంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. మామూలుగా మనం డయాలసిస్ మీద లేని కిడ్నీ పేషెంట్స్కి ఏం చెప్తామంటే మీరు ఎంత వెయిట్ ఉంటే దానికంటే తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 kgs ఉన్నారనుకోండి, 0.8 mg per kg ఆఫ్ ప్రోటీన్, అంటే 60 kgs ఉన్న వాళ్ళకి 50 grams ప్రోటీన్ తీసుకోండి డైలీ అని చెప్తాము. అది వాళ్ళ భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక కప్పులో ఇంత ప్రోటీన్ ఉంటుంది, లేదంటే ఒక చికెన్ ఒక కప్ తీసుకుంటే ఇంత ప్రోటీన్ ఉంటుంది, దాల్ ఇంత కప్ తీసుకుంటే ఒక ప్రోటీన్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం వాళ్ళకి. డయాలసిస్ మీదకి వచ్చేసరికి ఆ 0.8 gram per kg అనేది ఏమవుతుందంటే 1 to 1.2 grams per kg అని చెప్తాము.
అంటే ప్రోటీన్ కంటెంట్ పెంచుతాము, ఎందుకంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఉండాలి, ప్లస్ మజిల్ పోకూడదు. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మజిల్ బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు డయాలసిస్లో బాగా రికవర్ అవుతారు. ఓకే, అంటే అది బోత్ టైప్స్ ఆఫ్ డయాలసిస్, హిమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటుంటారు, రెండు రకాలకి అదే చెప్తాము. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే మనం పెరిటోనియల్ డయాలసిస్లో ప్రోటీన్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తాం, 1.4. ఎవరికి వాళ్ళు సొంతంగా ఇంట్లో చేసుకునే డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం మనము. వీళ్ళల్లో రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఇన్ఫాక్ట్ మనం డయాలసిస్ హీమోడయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్కి వాటర్ రెస్ట్రిక్షన్ చెప్తాము, పొటాషియం రిస్ట్రిక్షన్ కూడా చెప్తాం. అంటే పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవద్దని చెప్తాం, ఎందుకంటే పొటాషియం లెవెల్స్ డయాలసిస్కి మధ్యలో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అట్లాంటి వాళ్ళు పొటాషియం రెస్ట్రిక్షన్ డైట్ చెప్తాము, ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చెప్తాము, సాల్ట్ రెస్ట్రిక్షన్ చెప్తాము. కానీ పెరిటోనియల్ డయాలసిస్లో అలా కాదు, పొటాషియం లెవెల్స్ వీళ్ళ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీడే డయాలసిస్ జరుగుతూనే ఉంటుంది వీళ్ళకి స్లోగా, బట్ ఇట్స్ స్లో ప్రాసెస్. సో వీళ్ళలో ఏంటంటే పొటాషియం లెవెల్స్ నార్మల్గా ఉంటాయి కాబట్టి నార్మల్ పొటాషియం డైట్ తీసుకోమని చెప్తాము. అండ్ ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక చికెన్ కానీ ఫిష్ కానీ వీక్లీ వన్స్ కానీ ఆర్ వీక్లీ ట్వైస్ కానీ తీసుకోమని చెప్తాము, ఎగ్స్ తీసుకోమని చెప్తాము. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ తీసుకోలేని వాళ్ళు వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటాము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో డయాలసిస్ మీదకి మీరు స్టేజ్ 5 నుంచి డయాలసిస్ మీదకి వచ్చేటప్పుడు ఆ ట్రాన్సిషన్ మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్ ఇంకా అదే అపోహలో ఉంటారు, నేను ప్రోటీన్ తీసుకోకూడదు, ప్రోటీన్ తీసుకుంటే ఇంకా నా కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయని. సో ఆ అపోహ అనేది మనకి పోవాలి. మీరు బిగినింగ్లో చెప్పారు క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది, క్రియాటినిన్ లెవెల్స్ తక్కువ ఉన్నంతకాలం కిడ్నీస్ హెల్దీ అనుకోవడానికి లేదు అని కూడా చెప్పారు. అంటే అలా కూడా ఉంటుందంటారా? అంటే కొన్ని రకాల జబ్బుల్లో ఇప్పుడు కిడ్నీ చాలా పనులు చేస్తుందండి. దాంట్లో మేజర్గా చేసే పని బాడీలోని వేస్ట్ మెటీరియల్స్ని బయటకు పంపించడము, ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించడము. దీన్ని మనం యూరిన్ రూపంలో చూస్తూ ఉంటాము. ఫిల్ట్రేషన్ అయ్యి ఎక్సెస్ వాటరు, ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్ని మనము యూరిన్ రూపంలో బయటకు పంపిస్తూ ఉంటాము. ఈ ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్ని మనం బాడీలో యూరియా, క్రియాటిన్ అనే మెజర్మెంట్స్ ద్వారా చేస్తుంటాం. కానీ ఈ రెండే కాదు, ఇంకా చాలా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి బాడీలో, అవన్నీ మనం మెజర్ చేయము, మనకు అవసరం కూడా లేదు. సో ఈ కిడ్నీ ఇవి కాకుండా చాలా పనులు చేస్తూ ఉంటుంది. ఎక్సెస్ ప్రోటీన్ బయటికి పోకుండా ఆపడము, బాడీలోని ఎలక్ట్రోలైట్స్ సోడియము, పొటాషియము వీటిని మేనేజ్ చేయడము, బాడీలోని యాసిడ్ లెవెల్స్ని మేనేజ్ చేయడము, బాడీలోని హిమోగ్లోబిన్ మేనేజ్ చేయడము, బాడీలోని బోన్ స్ట్రెంత్ మేనేజ్ చేయడము, ఇవన్నీ కూడా కిడ్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో కొన్ని రకాల కిడ్నీ జబ్బులు ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, చిన్నపిల్లలు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే జబ్బు చూస్తాం, అది కిడ్నీ జబ్బే, కానీ దాంట్లో క్రియాటిన్ పెరగదు చాలా కండిషన్స్లో, ఓన్లీ ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఇంకొన్ని జబ్బులు ఉంటాయి, దాంట్లో ఓన్లీ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అంటాము. దీంట్లో ఓన్లీ యాసిడ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో బోన్ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం, కొన్ని స్టోన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో క్రియాటిన్ మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ జబ్బులో క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది, కానీ కొన్ని రకాల జబ్బుల్లో క్రియాటిన్ పెరగదు, కానీ వేరే ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. వాళ్ళని కూడా కిడ్నీ పేషెంట్స్ అనే చెప్పాలి మనము. వాళ్ళ డైట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా చెక్ చేసుకునేది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ క్రియాటినిన్ లెవెల్స్ చూసుకుంటూ ఉంటారు. అది కొంచెం పెరిగినా వరీ అవుతుంటారు, వాళ్ళకి మాత్రం పెరగడం అస్సలు సజెస్టబుల్ కాదని మీరు కూడా చెప్తుంటారు. అయితే క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించడానికి ఆహారంలో మార్పులు ఏమన్నా చేయొచ్చా? అంటే మనకి క్రియాటిన్ ఇప్పుడు లాంగ్ టర్మ్ డయాబెటీస్, లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ వీళ్ళల్లో పెరిగే క్రియాటిన్ సడన్గా పెరుగుదండి. ఇవాళ 1.1, 1.2 ఉంటే 3 మంత్స్కో 4 మంత్స్కో 1.3, 1.4, ఇంకో 3 మంత్స్కో 4 మంత్స్కో 1.5, 1.6 అనేది అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళల్లో డైట్ పరంగా మనం ఏం చేస్తామంటే ఏదన్నా అన్నెసరీ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, లేదంటే హెవీ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి, షుగర్ కంట్రోల్ ఉండట్లేదు, ఇట్లాంటివి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. డైట్ రూపంలో ఓన్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బాగా తీసుకోవాలి. అన్నెసరీ పెయిన్ కిల్లర్స్, ఆయుర్వేదిక్ మందులు, నాటు మందులు ఇట్లాంటివి తీసుకోకూడదు. అండ్ రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. షుగర్ అండ్ డైట్ కంట్రోల్లో ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో మనం ఈ డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్ ఏవైతే ఉంటాయో వీటిని సింగిల్ ఒకటే పాయింట్లో దాన్ని మనం ట్యాకిల్ చేయడం కష్టం. సో అన్నీ కలిపితేనే దానికి ఇట్స్ మల్టీడిసిప్లినరీ కేర్ అంటాం మనం. బేసికలీ అన్ని విభాగాల నుంచి సపోర్ట్ తీసుకొని డైటీషియన్ సపోర్ట్, మెడిసిన్ సపోర్ట్, పేషెంట్ మోటివేషన్ ఇవన్నీ చేసిన తర్వాతే మనకి దీనిలో రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. నవేడేస్ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ కనిపిస్తున్నాయండి. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే, అంత వేస్ట్ అంతా ఫ్లష్ అవుట్ అవ్వాలంటే ఈ కషాయం తాగండి, లేకపోతే ధనియాలు బాగా మరగబెట్టే కషాయం తాగండి, ఇలాంటివి చాలా చూస్తుంటామండి. అవన్నీ ఏమన్నా మంచివేనా, ఏమన్నా పనిచేస్తాయి? మంచివి అని చెప్పడం కంటే వాటి వల్ల చెడు ఏం లేదండి. మేజర్గా చేసేవి మీరు చెప్పినట్టు కషాయాలు, కొంచెం ధనియాలతో చేయడము, లేకపోతే బార్లీ నీళ్ళు తాగుదామని చెప్తూ ఉంటారు. ఇవన్నీ
వీటి వల్ల మేజర్గా మీకు కిడ్నీ పైన పాజిటివ్ ఎఫెక్ట్స్ లేకపోయినా ఒక రకంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. అన్లెస్ మీకు కొంచెం ఏదన్నా గ్యాస్ ప్రాబ్లం ఉంటే తప్ప, కొంచెం గ్యాస్ ప్రాబ్లం పెరగడం ఇట్లాంటివి తప్ప, యాజ్ సచ్ బార్లీ వాటర్ తాగినప్పుడు కొంచెం యూరిన్ ఎక్కువ వస్తుంది, కొంచెం వాపులు ఉంటే చిన్నగా తగ్గుతాయని చెప్తారు. బట్ ఒకవేళ అంత వాపులు ఉంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉంటారు, బార్లీ వాటర్తో వాళ్ళని ఇది చేసుకున్న ఇది అవసరం లేదు. సో బేసికలీ ఇవన్నీ మనం ఏంటంటే మెడిసిన్ కాకుండా ఇంకేదైనా చేయొచ్చు అన్న దీంతో ఇవేం చేస్తూ ఉంటారు. బట్ అదర్వైజ్ నేను వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని అయితే మనం డిస్కరేజ్ చేయమండి, ఎందుకంటే దే ఆర్ మోటివేటెడ్ పీపుల్. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు నా కిడ్నీ కోసం నేను ఏం చేయాలి, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు దీస్ ఆర్ గుడ్ పేషెంట్స్. సో ఇట్లాంటి వాళ్ళకి చెప్తే వింటారు కూడా, చాలా మంచి పేషెంట్స్ ఉంటారు వీళ్ళందరూ. అంటే ఏదో కొంచెం కేరింగ్గా ఉన్నట్టుగా అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. నాకు ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఈజ్ యాక్సెప్టింగ్ ద ప్రాబ్లం అండి. నాకు ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయడమే బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ట్రీట్మెంట్. సో ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ దే యాక్సెప్టెడ్ దే హ్యావ్ ఏ ప్రాబ్లం. సో దీనికి నేనేం చేయాలి, నా వైపు నుంచి నేనేం చేయాలి. ఇంకా వాళ్ళు చదువుకొని వస్తుంటారు అనమాట. ఇప్పుడు గూగుల్ ఇవన్నీ చాలా వచ్చిన తర్వాత చదువుకుని డాక్టర్ గారు నేను చదివాను, ఇది చేయొచ్చా, ఇది చేస్తే బాగుంటుందా, మా పక్కన వాళ్ళు ఇది చేస్తున్నారు చేయొచ్చా. ఇట్లాంటి వాళ్ళని యాక్చువల్లీ కొంతమంది ఇరిటేట్ అవుతుంటారు, కానీ దట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే పేషెంట్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ట్రీట్మెంట్ పార్ట్ అనేది. కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా కామన్గా చూస్తుంటామండి. సమ్మర్లో ఎక్కువ ఉంటాయి, ఇంకా ఆల్ త్రూ ద ఇయర్ సఫర్ అయ్యే వాళ్ళని కూడా చూస్తుంటాము. అసలు కిడ్నీ స్టోన్స్కి డైట్ గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పగలరా? కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఒక్కోసారి అవాయిడ్ చేయమంటారు, కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా అవాయిడ్ చేయమంటారు. అసలు ఏవి కరెక్ట్ అంటారు? ఇందాక మనం స్టార్ట్ చేసాం కానీ దీన్ని మనం కంప్లీట్ చేయలేదండి. మనం ఫస్ట్ డీహైడ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం, అది ఆ పార్ట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి నేను మిగతా చెప్తాను. బేసిక్గా మనకి ఒక 10 పేషెంట్స్ చూస్తే మనం కిడ్నీ స్టోన్ పేషెంట్స్ని, దాంట్లో 80% మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేసి స్టోన్సే ఉంటాయి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్, సెంట్రల్ ఒబేసిటీ, ట్రంకల్ ఒబేసిటీ వల్ల, మెటబాలిక్ సిండ్రోము, ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో ఫస్ట్ థింగ్ డీహైడ్రేషన్ అవాయిడ్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లో సాల్ట్ డైట్. అంటే సాల్ట్ ఎక్కువ ఉంటే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదొకటి. 2, కొన్ని రకాల స్టోన్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి, స్ట్రూవైడ్ స్టోన్స్. సో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు దానికి ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోవాలి, వాళ్ళు ఫాలోఅప్లో ఉండాలి. 4, లో ప్యూరైన్ డైట్ అని చెప్తాం. ఈ ప్యూరైన్స్ అనేవి మన బాడీలోని బిల్డింగ్ బ్లాక్స్ అండి. సో వీటి వల్ల కూడా ఎక్కువ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు వాటి వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి బేసికల్లీ మనకి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో, బేకరీ ఐటమ్స్లో, సాఫ్ట్ బెవరేజెస్, మీట్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వెజిటేబుల్స్. ప్యూరైన్ డైట్ అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువగా వింటుంటామండి. కొన్ని సందర్భాల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ప్యూరైన్ డైట్ అంటుంటారు. అసలు ఏంటి ప్యూరైన్ డైట్ అంటే ఎగ్జాక్ట్? ఈ ప్యూరైన్స్ అనేవి మన బాడీలోని బిల్డింగ్ బ్లాక్స్ అండి. మన బాడీలో DNA ఇవి కూడా ప్యూరైన్స్తోనే చేసి ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివి మనం ఏం చేయాలంటే వెరీ హై ప్యూరైన్ తీసుకున్నప్పుడు అవి ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలాంటి డైట్ని మీరు ప్యూరైన్ డైట్ అంటారు? హై ప్యూరైన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు హై మీట్ కంటైనింగ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ అండ్ ఈ బేకరీ ఐటమ్స్ అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటన్నిటిలో ప్యూరైన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో వీటిని హై ప్యూరైన్ డైట్ అంటాం అనమాట. అంటే జనరల్ హెల్త్కి కూడా ఇవి మంచివి కాదు ఆన్ ది హోల్. ఎస్. ఓకే. కానీ ఏదైతేనే కిడ్నీ ప్రాబ్లమ్స్కైనా జనరల్ హెల్త్కైనా సాల్ట్ ఇంటేక్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం సాల్ట్ వేసుకోవద్దు, తక్కువ వేసుకోండి అని చెప్తాము. కొంతమంది అసలు సాల్టే మానేస్తారు, అది కూడా మంచిది కాదు. ఇందాక మనం వాటర్ కంటెంట్లో ఎట్లాగా మాట్లాడుకున్నామో సాల్ట్ కూడా అంతే. కంప్లీట్లీ 0 సాల్ట్ చేస్తే బాడీలో సోడియం లెవెల్స్ పడిపోతాయి. సో జనరలీ మనం కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి అప్ టు 2 గ్రామ్స్, కొంత లిబరల్గా ఉన్న వాళ్ళకి 5 గ్రామ్స్ వరకు చెప్తాము. జనరలీ మన ఇండియన్ డైట్లో అరౌండ్ 8 to 10 గ్రామ్స్ సాల్ట్ ఉంటుందండి. ఇట్స్ ఎ వెరీ హై సాల్ట్ కంటెంట్. 8 గ్రామ్స్ ఇస్ ఎ వెరీ హై సాల్ట్ కంటెంట్. ఇవి కాకుండా హిడెన్ సాల్ట్స్ అంటాము. మనం పచ్చళ్ళలో సాల్ట్ ఉంటుంది, ముందే వేసి ఉంటుంది, అది మనం కౌంట్ చేయము. అండ్ వేపుల్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా బేకరీ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, ఏదైనా బిస్కెట్సో లేకపోతే ఏదైనా చిప్సో తీసుకున్నారనుకోండి, దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. దాని మీద ఏముంటుందంటే సోడియం 230 మిల్లీగ్రామ్స్ అని ఉంటుంది. అది ఎంత సాల్ట్ అనేది ఎవరికీ తెలియదు. సో అవన్నీ హిడెన్ సాల్ట్స్ కింద వస్తాయి. ఈ హిడెన్ సాల్ట్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే సాల్ట్ కంటెంట్ తగ్గిపోతుంది బాడీలో. ఓకేనండి డాక్టర్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. నమస్తే. కిడ్నీ సమస్యల రకాన్ని బట్టి ఒక్కొక్కసారి స్టోన్స్లో రకాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్, అంతేకాకుండా డైటరీ చేంజెస్ కూడా ఉంటుంటాయని, కొన్ని సందర్భాల్లో వాటర్ ఇంటేక్ ఎక్కువ సజెస్ట్ చేస్తే మరికొన్ని సందర్భాల్లో వాటర్ ఇంటేక్ తక్కువ చేయాల్సి ఉంటుందని, అలాగే ప్రోటీన్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కూడా తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా సాల్ట్ ఇంటేక్ కూడా డాక్టర్ సజెషన్ మేరకే తీసుకుంటూ
కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ కేర్ తీసుకుంటే సమస్య ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవచ్చని, క్రియాటినిన్ లెవెల్స్ తక్కువ ఉన్నంతకాలం కిడ్నీ ప్రాబ్లం లేనే లేదు అనుకోవడానికి లేదని, కొన్ని సందర్భాల్లో క్రియాటినిన్ నార్మల్గా ఉన్నా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నిటి పట్ల అవగాహన పెంపొందించుకోవడం మంచిదని అపోలో హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.